ఏ పనికైనా ఈ ఆఫీస్ అవునండి, అలాగే పలానా సైట్లో సార్ ఈ టూరిజం సిఈ గారు వస్తున్నారు, టూరిజం డైరెక్టర్ గారు వస్తున్నారు, మీరు ఇలాగా ఏడియాని రాగలరంటే ఆయన 7:15కి అక్కడ వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతి పాయింట్ మీద ఒక క్లారిటీ తీసుకుని డిస్పోజల్ చేసేవారు. అలాగే కళ్యాణం చంద్రయాత్ర కూడా మేము ఒక ప్రతి పనికి కూడా ఈయన ఆకలి ఇవ్వడం కానివ్వండి, ప్రైస్ యూజ్ చేయడం కానివ్వండి. అలాగే ముందుగా ఈ శ్రీనివాసరావు గారు ఈరోజు చంద్రయాత్ర మరియు నిర్వరక్షణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం ఈరోజు గారు ఆయన ఇది కాకుండా ఆయన వచ్చిన కాడ నుంచి ప్రసాదం స్కీమ్ ఒకటి, అలాగే మెట్లు ఒక 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వారు శాంక్షన్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఆయన మాకు నొప్పి తెలియకుండా ప్రతిరోజు లేదా 2 నెలలకోసారి టూరిజం వాళ్ళతోటి మాతోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మీటింగ్ పెట్టి దాంట్లో చాలా బాగా అంటే కరెంట్ లైన్ ఉండడం వల్ల వాళ్ళ వర్క్ జరుగుతుంది. అవన్నీ మీరు షిఫ్ట్ చేయాలి. ఇక్కడ యాత్రావాసులకి ఇబ్బంది లేకుండా ఈ ఫెస్టివల్స్ అన్నీ చేయడం అంటే మహానుభావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి వారి శక్తి మేరకు పనిచేశారు. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే స్వామివారి సేవకి పూర్తిగా అంకితమయ్యి స్వామివారి సేవని చేశారు. అందుకు మీ అందరూ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిక నమస్కారాలు. ఈ కార్యక్రమం కొనసాగించుకున్న తర్వాత ఇక్కడ అందరం కూడా మన పిఎస్సి బిల్డింగ్ లోనే స్వామివారి ప్రసాదం సేకరించాక మనం డిస్కస్ అవుతాం. ఒక 40-50 minutes లో కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. మాక్సిమం 1-2 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీ నుంచి కూడా మిత్రులు ఎవరైనా మాట్లాడితే సంతోషం. సాధ్యమైనంత వరకు మనం ఏ ఉత్సవం చేయాలన్నా కూడా అటు అధికారులతో కానీ ఇటు పాత్రికేయ మిత్రులతో కానీ గతంలో జరిగిన అనుభవం ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇలా రకరకాల ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అమలుపరిచే క్రమంలో మనం అధికారులందరూ కూడా ఎక్కడ వారి ప్రయత్నంలో లోపం లేకుండా చేయడం, మనం భక్తులకి సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇవ్వగలం అనేది నేను నమ్ముతున్నాను. అందుకు మీ అందరూ కూడా అభినందనీయులు. మీ అందరూ డిఓ గారిని వేదిక పైకి కావాల్సిందిగా కోరుతున్నాం. డిఓ గారిని